వెల్కమ్ టు బీసీసీ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ప్రతిరోజు ఉపయోగపడే ఇంగ్లీష్ వాక్యాలు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఎవరు మాట్లాడుతున్నారు అంటే హలో, హూ ఈజ్ స్పీకింగ్? హలో, హూ ఈజ్ స్పీకింగ్? నాకు మీ వాయిస్ వినిపించడం లేదు. నాకు మీ వాయిస్ వినిపించడం లేదు అంటే ఐ కెనాట్ హియర్ యువర్ వాయిస్. ఐ కెనాట్ హియర్ యువర్ వాయిస్. దయచేసి కొంచెం గట్టిగా మాట్లాడండి. దయచేసి కొంచెం గట్టిగా మాట్లాడండి అంటే ప్లీజ్ స్పీక్ ఏ బిట్ లౌడర్. ప్లీజ్ స్పీక్ ఏ బిట్ లౌడర్. నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. నేను మీకు తర్వాత కాల్ చేస్తాను అంటే ఐ విల్ కాల్ యూ లేటర్. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది అంటే మై ఫోన్ బ్యాటరీ ఈజ్ డయింగ్. మై ఫోన్ బ్యాటరీ ఈజ్ డయింగ్. మీ నంబర్ తప్పు అనుకుంటా. మీ నంబర్ తప్పు అనుకుంటా. ఐ థింక్ యూ హ్యావ్ ద రాంగ్ నెంబర్. ఐ థింక్ యూ హ్యావ్ ద రాంగ్ నెంబర్. లాంగ్ టైమ్ నో సీ. లాంగ్ టైమ్ నో సీ అంటే అర్థం చాలా కాలం తర్వాత చూస్తున్నాను. చాలా కాలం తర్వాత చూస్తున్నాను. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ అంటే మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉంది. అంటే మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉంది. ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ హియర్. ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ హియర్ అంటే ఇక్కడ అంతా క్షేమమేనా? ఇక్కడ అంతా క్షేమమేనా? సీ యూ అగైన్. సీ యూ అగైన్ అంటే మళ్ళీ కలుద్దాం. అంటే మళ్ళీ కలుద్దాం. గెట్ రెడీ క్విక్లీ. గెట్ రెడీ క్విక్లీ అంటే అర్థం తొందరగా రెడీ అవ్వు. తొందరగా రెడీ అవ్వు. ఐ యామ్ హంగ్రీ. ఐ యామ్ హంగ్రీ నాకు ఆకలిగా ఉంది అంటే అర్థం నాకు ఆకలిగా ఉంది. కమ్ లెట్స్ ఈట్. కమ్ లెట్స్ ఈట్ అంటే అర్థం భోజనం చేద్దాంరా. భోజనం చేద్దాంరా. ఐ వాంట్ సమ్ వాటర్. ఐ వాంట్ సమ్ వాటర్ అంటే అర్థం నాకు కొంచెం నీళ్లు కావాలి. నాకు కొంచెం నీళ్లు కావాలి. ద కర్రీ ఈజ్ వెరీ గుడ్. ద కర్రీ ఈజ్ వెరీ గుడ్ అంటే అర్థం కూర చాలా బాగుంది. కూర చాలా బాగుంది. వేర్ ఈజ్ మై ఫోన్. వేర్ ఈజ్ మై ఫోన్ అంటే నా ఫోన్ ఎక్కడ ఉంది. నా ఫోన్ ఎక్కడ ఉంది. వాట్స్ కుకింగ్ టుడే. వాట్స్ కుకింగ్ టుడే అంటే అర్థం ఇవాళ వంట ఏంటి. ఐ యామ్ ఫీలింగ్ వెరీ స్లీపీ. ఐ యామ్ ఫీలింగ్ వెరీ స్లీపీ అంటే అర్థం నాకు చాలా నిద్ర వస్తుంది. నాకు చాలా నిద్ర వస్తుంది. టర్న్ డౌన్ ద టీవీ వాల్యూమ్. టర్న్ డౌన్ ద టీవీ వాల్యూమ్ అంటే టీవీ సౌండ్ తగ్గించు. టీవీ సౌండ్ తగ్గించు. వేర్ ఆర్ యూ గోయింగ్. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. ఐ యామ్ గోయింగ్ టు ద ఆఫీస్ స్కూల్. ఐ యామ్ గోయింగ్ టు ద ఆఫీస్ స్కూల్ నేను ఆఫీస్ లేదా స్కూల్కి వెళ్తున్నాను. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టుడే. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టుడే అంటే ఈరోజు నాకు చాలా పని ఉంది. ఈరోజు నాకు చాలా పని ఉంది. వెన్ విల్ యూ కమ్. వెన్ విల్ యూ కమ్ నువ్వు ఎప్పుడు వస్తావు. నువ్వు ఎప్పుడు వస్తావు. నేను సాయంత్రం వస్తాను. నేను సాయంత్రం వస్తాను. ఐ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్. ఐ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్. బయట చాలా ఎండగా ఉంది. బయట చాలా ఎండగా ఉంది. ఇట్ ఈస్ వెరీ సన్నీ అవుట్ సైడ్. ఇట్ ఈస్ వెరీ సన్నీ అవుట్ సైడ్ ఈరోజు వర్షం పడవచ్చు. ఈరోజు వర్షం పడవచ్చు. ఇట్ మైట్ రెయిన్ టుడే. ఇట్ మైట్ రెయిన్ టుడే. బయటికి వెళ్దామా. బయటికి వెళ్దామా అంటే అర్థం షల్ వి గో అవుట్. షల్ వి గో అవుట్.
నాకు ఆలస్యం అవుతుంది. నాకు ఆలస్యం అవుతుంది అంటే అర్థం ఐఆమ్ గెట్టింగ్ లేట్. ఐఆమ్ గెట్టింగ్ లేట్. దయచేసి కొంచెం పక్కకు జరుగుతారా? దయచేసి కొంచెం పక్కకు జరుగుతారా? కుడ్ యూ ప్లీజ్ మూవ్ ఏ బిట్ ఏ సైడ్? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు అంటే వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? నేను పనిలో ఉన్నాను. నేను పనిలో ఉన్నాను అంటే ఐఆమ్ ఎట్ వర్క్ లేదా ఐఆమ్ బిజీ. పని పూర్తయిందా? పని పూర్తయిందా అంటే ఈజ్ ద వర్క్ ఫినిష్డ్? ఈజ్ ద వర్క్ ఫినిష్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.